వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. జనాభా తగ్గుముఖం పట్ల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత అంబటి రాంబాబు. ఈ రాష్ట్రం ఎటు వెళ్తోందంటూ ప్రశ్న. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. సింహాద్రినాథునికి భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వచ్చిన అవినీతి, ఇతర ఆరోపణలపై చర్చించేందుకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. శాసనమండలిలో తీర్మానాన్ని తిరస్కరించడంతో వైసీపీకి చెందిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీ చైర్మన్ పై చర్చ జరగాలంటే కాసేపు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు రాష్ట్ర మంత్రి జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ ఎగుమతులు దిగుమతులు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం యుఐ నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మేజర్ పోర్టులో దాని కంటిన్యూషన్ ఉండదు. యుఐపి ఏపీఎంబి గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎంబి మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద ఏపీఎంబి కింద బోర్డు నిర్వహిస్తా ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. ఈ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ మరియు రామాయణపట్నం పోర్ట్ రైలు మరియు రోడ్ కనెక్టివిటీ అవసరమైన భూమి మరియు నిర్మాణ ఖర్చులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సమకూరుస్తుంది. పీపీపీ విధానంలో కాకినాడ సెట్ పోర్ట్ విషయంలో NH16కి రోడ్డు అనుసంధానాన్ని NHAI అందిస్తుంది. పాపులేషన్ మేనేజ్మెంట్ లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రాలు దేశాల మనుగడకే ప్రమాదం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు అనేక దేశాల్లో జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. గతంలోని ఒకరు లేక ఇద్దరు అని ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. అయితే నేడు పిల్లలు కనేందుకు చాలా మంది పెద్దగా ఆసక్తి చూపకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దీనివల్ల జనాభా క్రమేణా తగ్గుముఖం పడుతుందని, ఇది భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ 2 లేక 3 పిల్లల్ని కలిగి ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఒక పాలసీ అధ్యక్ష. ఇంతవరకు మనం అందరం కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనిపైన స్టెరిలైజేషన్ టార్గెట్స్ పెట్టడం, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయడానికి కోహెసివ్ మెథడ్స్ కూడా మన రాష్ట్రంలో చేయలేగానే కొన్ని రాష్ట్రాల్లో జరగడం, ఇలాంటి పరిస్థితులని చూసాం. ఈరోజు అక్కడి నుంచి పాపులేషన్ కేర్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయం ఈరోజు మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది డ్రాఫ్ట్ పేపర్ మాత్రం. దీనిపైన ఒక నెల చర్చ చేసిన తర్వాత సమాజంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా చేస్తే జనాభాని సక్రమంగా భవిష్యత్తుకు మేనేజ్ చేయగలుగుతామో అది చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, చాలా దేశాల్లో జపాన్ అయితే ఈరోజు TFR 1.2 అంటే మామూలుగా 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే తగ్గితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే జనాభా కొంత సర్ప్లస్గా ఉండే పరిస్థితి వస్తుంది. దీంట్లో జపాన్ ఈరోజు TFR వచ్చి 1.2, సౌత్ కొరియా 0.7, ఇటలీ 1.2. ఈ విధంగా చాలా దేశాల్లో ఏజింగ్ పాపులేషన్, ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా అన్ని దేశాల్లో కూడా సమస్య ఉంది. దీనివల్ల వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఎకనామిక్ స్టాగ్నేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఎటువైపు వెళ్తోంది అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనను అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారంటూ ఆరోపించారు. తను జైలు నుంచి బ్రతికి వస్తానో లేదో అనుకున్నానని, భగవంతుడి దయతో బ్రతికి వచ్చానని తెలిపారు. తాను జైల్లో ఉండగా విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపిన వారికి కృతజ్ఞత చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. ప్రత్యేకంగా విశాఖపట్నానికి రావడానికి గల కారణం ఏమిటంటే, నేను 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమతో, అభిమానంతో నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉత్తరాంధ్ర నుంచి, ఇంకా విశాఖపట్నం పాత జిల్లా నుంచి అమరు, మిత్రుడు అమరు, అదేవిధంగా ధర్మశ్రీ, చింతలపూడి వెంకటరామయ్య గారు, ఇంకా తదితరుల నాయకత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికొచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం, సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకున్నామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను కష్టంలో ఉన్నప్పుడు, అన్యాయంగా, అక్రమంగా దాడి చేసి జైలుకు పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో, అభిమానంతో, ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలని. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ జరిగింది. అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ స్వామివారికి పుష్పార్చనను నిర్వహించారు. దేవస్థానం ఆర్జిత సేవల్లో భాగంగా నిర్వహించే ఈ విశిష్ట సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేలతో సహా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శోభాయమానంగా అధిష్ఠింపచేశారు.
పాంచరాత్రగమ శాస్త్ర పద్ధతిని అనుసరించి అర్చక స్వాములు ఈ సేవను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత విశ్వక్షేణారాధన, పుణ్యహవచనం వంటి పవిత్ర కృతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సేవలో పాల్గొన్న భక్తులందరి పేరుట వారి గోత్రనామాలతో వేద పండితులు సంకల్పాన్ని పలికారు. వేద మంత్రోచ్చల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు పుష్పాలతో స్వామివారికి సహస్రనామ పఠనం చేస్తూ అర్చనను నిర్వహించారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుంది. అర్చన పూర్తయిన తర్వాత వేద పండితులు మంత్రపుష్పం, మంగళ శాసనాలు పఠించి స్వామివారికి నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనం అందించి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ప్రత్యేకంగా మూలమూర్తి, అంతరాలయ దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఇటువంటి పవిత్రమైన ఆర్జిత సేవల్లో పాల్గొని తరించాలంటూ దేవస్థానం అధికారులు ఈ సందర్భంగా కోరారు. డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ప్రేమ వివాహం చేసుకున్న వీర వెంకట సూర్యప్రకాశ్ రావును దారుణంగా హత్య చేసిన ఆమె సోదరులను అరెస్ట్ చేయాలంటూ నగర మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కిరాతకంగా హతమార్చిన సంధ్య సోదరులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ మాట్లాడారు. తన సోదరి ప్రేమ వివాహం చేసుకున్న కోపంతో సూర్యప్రకాశ్ రావును చంపడాన్ని ఖండించారు. ఇంకా కొంతమంది పరువు హత్యలకు పాల్పడడం దారుణమని వాపోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సూర్యప్రకాశ్ రావును హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యకు గురైన సూర్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. పోలిపల్లి వెంకట సూర్యప్రకాశరావు అనేటువంటి వ్యక్తి ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ, ఇద్దరు బీసీలే. మరి ఎంతో కాలంగా వాళ్ళు ప్రేమించుకుంటూ మరి ఎంతకాలం ఆగి ఈ మధ్యకాలంలోనే వారం రోజుల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ పెళ్లిని ఆ కుటుంబీకులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబీకులు కలిపి పెళ్ళైన కొన్ని గంటల్లోనే ఆ సూర్యప్రకాశ్ హత్య చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పని. మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నటువంటి దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మరి ఈవేళ సర్వ మతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఇవాళ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి హత్యని ఖండిస్తూ నిందితుల్ని తక్షణం శిక్ష పడే విధంగా మరి ఈ చర్యలు తీసుకోవాలని వారి మీద, అదేవిధంగా పేద కుటుంబం అయినటువంటి సూర్యప్రకాశ్ కుటుంబాన్ని తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తక్షణం స్పందించి ఆ కుటుంబానికి, కుటుంబం కూడా సూసైడ్ చేసుకునే విధంగా వెళ్లే పరిస్థితులున్నాయి. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత పెనిపత్స విష్ణుకుమార్ రాజు కోరారు. శాసనసభలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ అత్యంత దారుణంగా ఉన్నాయని వాపోయారు. ఇప్పటికీ విద్యార్థులు నేలపైన నిద్రపోతున్నారని, కనీసం వారికి బెడ్స్ సమకూర్చాలని అన్నారు. హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్స్ లో వసతులు మెరుగుపరిచేందుకు నిధులను సమీకరించి మంత్రి బాల వీరేంజనేయ స్వామి వాటిని అభివృద్ధి చేయాలంటూ కోరారు. హాస్టల్ భువనేశ్వర్లో ఉంటూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అధ్యక్ష. రమాదేవి ఉమెన్స్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆవిడ 15వ రాష్ట్రపతిగా జూలై 25, 2022లో అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. అది చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీకి, అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అని చెప్పి తమ ద్వారా తెలియచేసుకుంటే అధ్యక్ష, దీంట్లో మనం ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అధ్యక్ష ఇప్పుడు కింద పడుకోవడమే అధ్యక్ష. దాంట్లో చేపల మీద పడుకోవటము, మ్యాక్సిమం ఉంటే ఒక చిన్న బెడ్ ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో బెడ్స్ ఉన్న పరిస్థితి లేదు అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. తప్పనిసరిగా భారత రాష్ట్రపతి ఉన్నత స్థానంలో ఉన్నది ద్రౌపది ముర్ము గారు అధ్యక్ష. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్ష. మరి అదే సామాజిక వర్గానికి చెందిన హాస్టల్స్లో బెడ్స్ కూడా లేకపోవటము ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష?
తప్పనిసరిగా దానిపైన ఫోకస్ అనేది లోపించిందని చెప్పడానికి ఏ మాత్రము సందేహం లేదు అధ్యక్ష. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అవుతుందా, మిగిలిన రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఏ విధంగా ఉందో అయితే మనకు తెలియదు కానీ అధ్యక్ష. కానీ మంత్రివర్యులు మాత్రము గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అధ్యక్ష మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేశారు అధ్యక్ష. మనసు మాత్రం వెన్న అధ్యక్ష, చాలా మంచి వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నం పేరు చెప్పాను కాబట్టి అధ్యక్ష, విశాఖపట్నంలో మనసు వెన్నగానే నిధులు లేవు. అదే మరి నిధులు మనసు చాలా మంచి వ్యక్తి అధ్యక్ష. పాపం ఎప్పటికప్పుడు సడన్ సర్ప్రైజులు చేసి ఎవరైనా ఒక బాలుడు బాగాలేదనుకుంటే హాస్పిటల్కి వెళ్ళి వ్యక్తిగతంగా పరామర్శించి అన్ని డాక్టర్లకి ఆదేశాలు ఇచ్చి చేసే వ్యక్తి అధ్యక్ష. నిజంగా ఇటువంటి వ్యక్తికి ఇటువంటి శాఖ ఇచ్చినందుకు అధ్యక్ష మనం ఎక్కడికో తీసుకెళ్లవలసిన. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిపై కీలక ప్రసంగం చేస్తూ విశాఖ పెట్టుబడులను ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి సుమారు 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. వీటి ద్వారా ఏకంగా 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జక్కీలు, అమర్ రాజా వంటి కంపెనీలు రాష్ట్రం వీడాయని గుర్తు చేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రంతో ఏపీని మళ్లీ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామంటూ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6.28 లక్షల మందికి ఉపాధి కల్పించామని, అందులో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చాలా డీటెయిల్డ్గా చెప్పడమే కాకుండా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి క్రియేటివ్ వే కింద పేరెంట్స్ని, టీచర్స్ని, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, ఎక్కడికక్కడ ఐటీని కూడా ఉపయోగించుకొని నెక్స్ట్ ఫేజ్ కూడా పోయే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో దిశ ఇప్పుడే హెల్త్ విషయంలో మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చాలా వివరాలు చెప్పారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నిక్కుపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలి ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష
ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంట్లో కాసేపు గడిపారు. ఉడా కాలనీలోని ధర్మశ్రీ ఇంటికి చేరుకోగానే పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, కాపు నాయకులు అంబటికి స్వాగతం పలికారు. అనంతరం కరణం ధర్మశ్రీ ఇంట్లో అల్పాహారాన్ని స్వీకరించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పలువురు వైసీపీ నేతలు అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పలు అంశాలపై కాసేపు ముచ్చటించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 89వ వార్డులో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆ వార్డు టీడీపీ అధ్యక్షులు బొడ్డెటి విజయ్ కుమార్ తెలిపారు. వార్డులోని ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించడం జరిగిందని అన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను ఇటీవల కాలంలో పరిష్కరించడం జరిగిందని బొడ్డెటి విజయ్ కుమార్ తెలియజేశారు. వి డిజిటల్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ వార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 89వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గణబాబు గారు కృషితో, మన దాడి వెంకటరమేష్ గారు కార్పొరేటర్ గారు, అలాగే వార్డు నాయకులు అంతా సహకారంతో మనం 89వ వార్డులో చాలా వర్కులు జరిగాయి. మనం చూస్తే గతంలో వర్షం వస్తే మన చర్చిదైతే ఏదైతే ప్రాంతం ఉందో గతుకులమయంతో చాలా ఇబ్బంది పడుతుండేవారు. అలాంటిది వాళ్ళందరికీ కూడా సీసీ రోడ్ వేసి, అలా చలం లేఅవుట్ కూడా అన్ని సీసీ రోడ్లు వేసి చక్కగా, అంటే రాకపోకలకు అంతరాయం లేకుండా నరో కానీ పెద్దనరో కానీ సత్యవనపాలెం కానీ ఆ పరిసర ప్రాంతాలు మన కొత్తపాలెం నుంచి వెళ్తున్న రాకపోకలు అంతరాయం లేకుండా ఆ రోడ్డు వేశారు. అలాగే భగత్ సింగ్ నగర్లో అనేక కార్యక్రమాలు రోడ్లు వేశారు. అలాగే భగత్ సింగ్ నగర్లో పార్క్ కట్టించారు. అలాగే మన కొత్తపాలెంలో పార్క్ కట్టించారు. అలాగే కొత్తపాలెంలో కమ్యూనిటీ హాలు, అలాగే మన ఎర్రచెరువులో విశ్వబ్రాహ్మణ్స్ కమ్యూనిటీ హాలు, ముస్లిమ్స్ కమ్యూనిటీ హాలు, అలాగే ఎల్లపనపాలెంలో కమ్యూనిటీ హాలు, సంతోష్ నగర్లో కమ్యూనిటీ హాలు, ఇలాగా అనేక కార్యక్రమాలు ఎక్కడ పడితే అక్కడే డ్రైన్లు, రోడ్స్, ఒకటి కాదు అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు 89 వార్డులో జరుగుతున్నాయి. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు, అలాగే మన కార్పొరేటర్ గారు మనకి చెరువుని ఆధునీకరణ చేస్తూ చుట్టూ వాకింగ్ ట్రాక్, అంటే ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి చుట్టూ వాకింగ్ ట్రాక్తో మనకి పనులు కూడా ప్రారంభమైపోయి మొత్తం ఇప్పుడు సుమారుగా 89వ వార్డులో ఇప్పటికీ, అంటే మే వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 10 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్లనే మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అనితా త్రిపాఠి తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 28న రాజస్థాన్లోని అజ్మీర్లో హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలికల క్యాన్రీ వ్యాలెంట్ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడమే డ్రైవ్ లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని కోరారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని అన్నారు. హ్యూమన్ పాపిలోన్ వైరస్ అనేది లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. చాలా సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ను 6 నెలల నుంచి ఏడాదిలోపు తగ్గిపోతుందని చెప్పారు. కానీ కొన్ని రకాల హెచ్పివి వైరస్లు క్యాన్సర్కి కారకమవుతున్నాయని తెలిపారు. మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల 99% వస్తాయని డాక్టర్ అనితా త్రిపాఠి తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 14 సంవత్సరాలలోపు బాలికలు ఖచ్చితంగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. ఏడాదికి ఓసారి మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆదిలోనే క్యాన్సర్ని గుర్తిస్తే సమూలంగా నివారించడం సాధ్యపడుతుందని హితవు పలికారు. Honorable Chief Minister, in our state, it was started on the same day on 28th of February, the HPV vaccination drive, and 1,645 centers has been incorporated for the vaccination drive. Our Chief Minister has started it in Chipurupalli in Vijayanagaram district, and this will be continued for the next 90 days. It will be given free of cost, the quadrivalent HPV vaccine to all girls at 14 years of age. And why is it so important? You see, we have eradicated smallpox, we are able to eliminate polio virus, and now what is this virus? Human papilloma virus.
human papilloma virus, it affects more than 80% of normal people, both males and females, during their reproductive age. This is a sexually transmitted viral infection which usually happens both in males transmitted to females, where there occurs అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో జనగణన నిర్వహించే సిబ్బందికి అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులకు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 6 వరకు అధికారులకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతాయి. జనాభా గణన తొలి దశను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ సూచించారు. 2011 తర్వాత సుదీర్ఘకాలం అనంతరం చేపడుతున్న ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావుకూడదని స్పష్టం చేశారు. తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏఏఎస్ఓలు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. శిక్షణకు గైర్హాజరయ్యే వారిపై జనాభా గణన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సో మేము అది చెప్తాము, వాటిని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. ఎందుకంటే they release one day పంచాయతీ పాపులేషన్. సపోజ్ ఒక 2027 తర్వాత 2000 పాపులేషన్ ఉన్నాయి కాబట్టి, సో when we are creating the any house listing blocks, therefore together like MRO గారు linkages with maps, సో ఏదైతే మనం చేస్తామో ఆ డేటా అంతా కూడా మ్యాప్స్ కి మేము చెప్తాం. ఆన్లైన్ లో ఏ విధంగా చేస్తాం, ఆఫ్లైన్ లో కూడా సార్ చెప్పారు మ్యాప్స్ ఉంటాయి. ఫైనల్లీ చార్జ్ ఆఫీసర్ ఆల్సో ఫైనల్లీ ఫిక్సేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఇస్తారు. ఆల్రెడీ చార్జ్ ఆఫీసర్ విలేజ్ వైజ్ ఒక మ్యాప్ ఇచ్చారు. ఇరాన్పై చేస్తున్న దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తక్షణమే నిలిపివేయాలని ఏఐటీయూసీ నేత జి వామనమూర్తి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చిల్లర వర్తకులు, ఆటో డ్రైవర్లు, ముఠా ఖలాసీలు నరసింహానగర్ రైతు బజార్ రోడ్లో తమ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించాలని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లోనూ సామాన్య ప్రజలు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించాలని కోరారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకే అమెరికా పలు దేశాలపై దాడులకు దిగుతుందంటూ మండిపడ్డారు. యుద్ధాలతో ప్రపంచంలో అలజడికి అమెరికాయే కారణమవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు జి శ్రీనివాస్, గణేష్ కుమార్, ఆదినారాయణ, నీలకంఠం, సూర్యారావు, నాగరాజు, లక్ష్మీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సౌరు ఉత్పత్తుల మీద తమ యొక్క ఆధిపత్యం కోసం పేద దేశాల మీద ఐక్యరాజ్య సమితిని కూడా లెక్క చేయకుండా యుద్ధాలు చేస్తా ఉన్నారు. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయి. దాని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దానివల్ల ప్రజల ఆహార భద్రత దెబ్బతింటది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం. అమెరికా, ఇజ్రాయెల్ మూకముడిగా జరుపుతున్నటువంటి ఈ యుద్ధాలు వెంటనే ఆపాలని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తక్షణ చర్యలు తీసుకొని యుద్ధ నివారణ చేపట్టి ప్రపంచ ప్రజలకి బ్రతికే రక్షణ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తగిన మూల్యం. మహిళా హక్కులను సంరక్షిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలని చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం ప్రతినిధులు శ్రావణి, శ్రీదేవి, లలిత, శిరీష, రాధ, విమల, నిర్మల, రాణి నిరసనలోని పాల్గొని ప్రసంగించారు. ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మహిళలంటే చిన్నచూపు తగ్గలేదని వాపోయారు. అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం చూపుతున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు ప్రపంచవ్యాప్తంగా అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల 8న అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాట దినం సందర్భంగా మహిళలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. మహిళలు తమపై జరుగుతున్న దాడులను అరికట్టించేందుకే చైతన్యంతో మెలగాలని సూచించారు. అదేవిధంగా మహిళలు తమ హక్కుల సాధనకు, పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విపరీతంగా హింస అనేది పెరిగింది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారమే మహిళలపైన 32%, బాలబాలికలపైన 82% హింస అనేది పెరిగింది. అసలు ఐక్యరాజ్య సమితి పిలుపు మాత్రము న్యాయము దక్కాలే మహిళలకు, బాలికలకు అనేది చెప్తా ఉంది. కానీ మన దేశంలో మాత్రం హింస పెరుగుతూ ఉంది. మన దేశంలో స్త్రీలను హిందువులుగా గౌరవిస్తూ
హింసను పెంచుతున్నారు. రకరకాల రూపాలలో హింస పెరుగుతుంది. గృహహింస రూపంలో కావచ్చు, లైంగిక హింసలో కావచ్చు, తర్వాత ఈ క్రైము సైబర్ క్రైమ్ రూపంలో కావచ్చు, రకరకాల రూపంలో పెరుగుతూ ఉంది. వీటన్నిటికి కూడా ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం అనేది చెప్తున్నా. గృహహింసకైతే ప్రధానంగా మద్యము అనేది ప్రధానము. మద్యం మాత్రం ప్రతి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి సంవత్సరాన్ని మద్యాన్ని పెంచుతూ ఆదాయాన్ని పెంచుకుంటా ఉన్నాయి. ఇరాన్పై జరుగుతున్న దాడులను అమెరికా నిలుపు చేయాలని పౌర చైతన్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వేదిక ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర చైతన్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో రెచ్చిపోతుందంటూ మండిపడ్డారు. అనేక దేశాలను అతిక్రమించి ఆ దేశాల్లోని విలువైన సంపదను దోచుకునేందుకు అమెరికా దాడులకు తెగబడుతుందంటూ విమర్శించారు. అమెరికా చర్యల ఫలితంగా ప్రపంచంలో అశాంతి, అలజడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అగ్రరాజ్యమైన అమెరికా తన స్వార్థం కోసం ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. అమెరికా సాగిస్తున్న దహనకాండను ప్రపంచ దేశాల నేతలు ముక్తఖండంతో ఖండించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో షేక్ వలీ, సత్యనారాయణ, రమణమూర్తి, బాషా తదితరులు పాల్గొన్నారు. ఇరాన్పై చేస్తున్నటువంటి దాడుల్ని పౌర చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. నిన్నగాక మొన్న గజాలో మారణ హోమం సృష్టించినటువంటి ఇజ్రాయెల్ ట్రంప్ ఈరోజు ఇరాన్ పైన ఈ విధమైనటువంటి దాడిని నిర్వహిస్తూ ఏ విధమైన కారణం లేకుండా ఒక సార్వభౌమ దేశం మీద, స్వతంత్ర దేశం మీద ఈ విధంగా క్రూరమైనటువంటి దాడులు నిర్వహించి జనహననానికి కారణమవుతున్నటువంటి ఈ ట్రంప్, నెతన్యాహుల్ని యుద్ధ నేరస్తులుగా పరిగణించి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ బలహీనుడిని బలవంతుడు దాడి చేయటం సహజం. అటువంటి ధోరణిలో ముందు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు మరి అందరికీ శాంతితో ఉన్న ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. తర్వాత కాలంలో మరి ఫిబ్రవరి 28న బలవంతుడు అయినటువంటి అమెరికా బలహీనుడు అయినటువంటి ఇరాక్ మీద అంటే ఇజ్రాయెల్ కూడా కలిపి దాడి చేయటం అంటే చాలా మూర్ఖత్వమైన చర్య. అది కేవలం ఆ దేశాల్లో జరిగే యుద్ధం కాదు. ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో సామాన్యుడికి బ్రతకడానికి కష్టమయ్యే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. జనాభా తగ్గుముఖం పట్ల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత అంబటి రాంబాబు. ఈ రాష్ట్రం ఎటు వెళ్తోందంటూ ప్రశ్న. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. సింహాద్రినాథునికి భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.